ఆ లైబ్రరీలో అన్ని హైటెక్ హంగులే. సీసీ కెమెరాలతో నిఘా, సెంట్రల్ ఏసీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఆ లైబ్రరీ సొంతం. సెల్ఫ్ల నిండా వేలాది పుస్తకాలు, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పుస్తకాలు, పరిశోధనలకు సంబంధించిన ఆధారాలు. సిటీలోని గంగా ప్రసాద్ లైబ్రరీపై V6 స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లోని బిర్లా టెంపుల్ పక్కన ఉన్న గంగా ప్రసాద్ బిర్లా లైబ్రరీ సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సీసీ కెమెరాల నిఘా, సెంట్రల్ ఏసీ, ఫుల్ ఫర్నిచర్తో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. అంతేకాదు, ఇక్కడ దొరకని పుస్తకం అంటూ ఉండదు. ఎన్సైక్లోపీడియా విభాగంలో హిందూయిజం, కొలంబియా, ఈజిప్ట్ ఇలా ఎన్నో దేశాల సంస్కృతి సంప్రదాయాల ఆవిర్భావం జరిగిన తీరు, ఐకానోగ్రఫీలో పురాతన విగ్రహాలపై కనిపించే లిపి ఆధారంగా జరిగిన పరిశోధనలు, సాధించిన విజయాల గురించి ఈ లైబ్రరీలో తెలుసుకోవచ్చు. నేషనల్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, భగవద్గీత, రామాయణం, శివపురాణం ఇలా ఎన్నో పౌరాణిక, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇక్కడ దర్శనమిస్తాయి. నిర్మలా బిర్లా ఆలోచన నుంచి పుట్టిందే ఈ గంగా ప్రసాద్ బిర్లా లైబ్రరీ. వ్యాపార నిమిత్తం నిర్మలా బిర్లా విదేశీ పర్యటనల్లో సేకరించిన అరుదైన పుస్తకాలతో ఈ లైబ్రరీ స్థాపించారు. కళలు, సంస్కృతి, చరిత్ర ఇలా దాదాపు 10,000 గ్రంథాలు లైబ్రరీలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ లైబ్రరీలోకి సైంటిస్టులు, మేధావులను మాత్రమే అనుమతించేవారు. అయితే ఇప్పుడు యువతను కూడా లైబ్రరీలోకి అనుమతిస్తున్నారు. హైటెక్ హంగులతో ఉన్న ఈ లైబ్రరీ హైదరాబాద్ లో ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. దీంతో చాలా మంది నిరుద్యోగులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ స్టడీ సర్కిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అక్కడ ఏడాదికి 18,000 వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అయితే బిర్లా లైబ్రరీలో మాత్రం కేవలం 3,000 నార్మల్ ఫీజు మాత్రమే తీసుకుంటారు. దీంతో ప్రస్తుతం చాలా మంది యువత ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఈ లైబ్రరీలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవడానికి మంచి మంచి బుక్స్ ఉన్నాయి. చాలా మంది స్టడీ హాల్లో యూజ్ చేసుకుంటారు. సో ఫీజు కూడా చాలా నామినల్గా ఉంది. సదుపాయాలు నిజంగా చాలా బాగుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలంటే ఇలాంటి లైబ్రరీ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయని నా ఒపీనియన్. ఈ బిర్లా సైన్స్ మ్యూజియం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సౌకర్యాలు కానీ, ఈ ఎన్విరాన్మెంట్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ వేరే లైబ్రరీస్ ఏంటంటే కొన్ని మనీ మైండెడ్ ఉంటాయి. ఇలా ఇక్కడ మనీ మైండెడ్ అని కాకుండా ఇక్కడ వీళ్ళు వాటర్ ఫెసిలిటీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇక్కడ వస్తున్న వే ఆఫ్ విధానం కానీ చాలా బాగున్నాయండి. అంటే ఐఏఎస్, సివిల్స్ కానీ లేకుంటే సిఏ అలాంటి ఎవరైనా చదివితే ఇక్కడ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ప్రజలకు ఉపయోగపడేందుకు నిర్మలా బిర్లా తన భర్త జీపీ బిర్లా పేరిట లైబ్రరీ ఏర్పాటు చేశారంటున్నారు ఇన్ఛార్జి గీతాంజలి. లైబ్రరీలో చదివే వారిపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టి న్యూసెన్స్ చేసేవారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నామంటున్నారు. చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏసీ ఉంది, సీసీటీవీలు ఉన్నాయి. సరే పోనీ మీకు కూర్చొని చదివి బోర్ అయింది అనుకుంటే అలా తిరగొచ్చు అనమాట. కాంపౌండ్ చాలా పెద్దగా, బిర్లా సైన్స్ సెంటర్ చాలా పీస్ఫుల్ కొండ మీద ఉంటుందన్నమాట. ఆ కొండ మీద అట్మాస్ఫియర్ మీకు ఏ లైబ్రరీలో కానీ ఏ స్టడీ హాల్లో కూడా దొరకదు. టైమింగ్స్ కూడా మేము చాలా ఫేవరబుల్గా పెడతాం పిల్లలకి. సో వీఆర్ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ అనమాట. స్టూడెంట్స్కి ఎలా కావాలంటే అలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాము. ప్రైవేట్ లైబ్రరీలో అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవడం కంటే బిర్లా లైబ్రరీ ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు నిరుద్యోగులు.